హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం స్వీట్ పొటాటోతో కట్లెట్స్ తయారు చేద్దాం. ముందుగా స్వీట్ పొటాటోని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని కుక్కర్లో మనకు 3 విజిల్స్ వచ్చేదాకా బాయిల్ చేసుకోవాలి. అందులోనే సాల్ట్ వేసానండి కొద్దిగా. ఇలా మెత్తగా చేసుకున్న తర్వాత అందులో చిన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, ఆనియన్స్, కరివేపాకు వేసుకోవాలి. రుచికి తగినంత కొంచెం ఉప్పు వేసుకోవాలి. నేను ఆల్రెడీ సాల్ట్ వేసాను కదా. కొద్దిగా చిల్లీ పౌడర్, తర్వాత కొద్దిగా చిటికెడు పసుపు, 2 స్పూన్స్ బియ్యం పిండి, 1 స్పూన్ శనగపిండి యాడ్ చేశాను. వీటిని మెత్తగా మనం డౌ లాగా తడుపుకోవాలి. కట్లెట్స్కి మనకి బాగా ఈజీగా వచ్చేందుకు బాగా మెత్తగా తడుపుకోవాలండి. చూసారుగా, ఇలాగా సాఫ్ట్గా ఉండాలి. మనం ఇలా పట్టుకుంటే మెత్తగా ఉండాలి. కొద్దిగా తీసుకొని కట్లెట్ షేప్లో చేసుకోవాలి. ఇలా రౌండ్గా స్టవ్ మీద నాన్ స్టిక్ ప్యాన్ పెట్టుకొని అందులో షాలో ఫ్రైకి సరిపడా కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకోవాలి. కొద్దిగా పెన్నం హీట్ ఎక్కిన తర్వాత మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న అన్ని కట్లెట్స్ అన్నింటినీ 1 బై 1 పెట్టేసుకోవాలి. సిమ్లో ఉంచేసి 2 సైడ్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. సో చిన్నగా నిదానంగా తిప్పాలండి, లేదంటే విరిగిపోతాయి ఇవి. చాలా ఈజీ ప్రాసెస్ అండ్ చాలా టేస్టీగా కూడా ఉంటాయి. ఆయిల్ కూడా చాలా తక్కువ పడుతుందండి. సో ఇది తినడానికి చాలా ఇష్టపడతారు ఎవరైనా. ఇలా ప్లేట్లోకి సర్వ్ చేసుకొని మంచిగా గ్రీన్ చట్నీతో కానీ సాస్తో కానీ తింటే చాలా టేస్టీగా ఉంటాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీరు ట్రై చేసి చూడండి. చాలా సాఫ్ట్గా ఉంటాయి, టేస్టీగా కూడా ఉంటాయి. హలో ఎవ్రీవన్, ఈరోజు మనం స్వీట్ కార్న్తో వడలు ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ఈ స్వీట్ కార్న్తో వడలు అనేటివి చాలా సాఫ్ట్గా, చాలా టేస్టీగా ఉంటాయి. ఒక్కటి కాదు, ఒకేసారి 10 తినేసేయచ్చు. ముందుగా మనం ఇలా స్వీట్ కార్న్ని ఒలుచుకొని పెట్టుకోవాలి. తర్వాత మిక్సీ జార్లో వేసుకొని కొద్దిగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. సో ఇలా గ్రైండ్ చేసుకుందంతా నేను బౌల్లో వేసుకుంటున్నాను. తర్వాత ఇంకొక 1/2 కప్ అనేది స్వీట్ కార్న్ తీసుకొని వాటిని జస్ట్ ఒక రౌండ్ తిప్పితే సరిపోతుంది. దాన్ని కూడా దీంట్లో వేసేస్తున్నాను. ఇందులో 2 స్పూన్స్ మనం బియ్యం పిండి తీసుకోవాలండి. బియ్యం పిండి ఏదైనా తీసుకోవచ్చు. తర్వాత 2 స్పూన్స్ వచ్చేసి శనగపిండి యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి చిన్నగా చాప్ చేసుకున్న పచ్చిమిర్చి, ఆనియన్స్, తర్వాత రుచికి సరిపడా కొంచెం సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి. తర్వాత సాల్ట్ మళ్ళీ టేస్ట్ చేసుకొని కొద్దిగా యాడ్ చేసుకుంటే సరిపోతుంది. తర్వాత కరివేపాకుని చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. అందులోనే జీలకర్ర వేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకోవాలి. చిన్నగా చాప్ చేసుకున్న కొత్తిమీర వేసుకోవాలి. అలాగే చిటికెడు సోడా ఉప్పు వేసుకొని మళ్ళీ మిక్స్ చేసుకోవాలి. ఇలా స్టవ్ మీద బాండి పెట్టుకొని ఆయిల్ హీట్ అయ్యాక చిన్నగా మనకు గారెల సైజులో ఒత్తుకొని వాటిలో వేయించుకోవాలి. మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత తీసేసుకుంటే సరిపోతుంది. ఇది చేయడానికి పెద్ద టైం ఏం పట్టదండి. చాలా తొందరగానే ఫ్రై అయిపోతాయి ఇవి. తర్వాత రిమైనింగ్ పిండిని కూడా మనం ఇలాగే గారెల్లాగా చేసుకొని వేసేసుకోవాలి. చాలా ఈజీ ప్రాసెస్, సింపుల్ ప్రాసెస్, మనకు చాలా టేస్టీగా కూడా అనిపిస్తాయి. ఒకటే కాదండి, ఇలాగా తింటూ ఉంటే 1 బై 1 అన్నీ మనమే ఖాళీ చేసేయచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీరు ట్రై చేసి ఎలా వచ్చాయో చెప్పండి. అందులతో వడలు ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. చాలా సింపుల్గా, ఈజీగా, తొందరగా అయిపోయి చాలా టేస్టీగా కూడా ఉంటాయండి. చూడ్డానికే కాదు, తినడానికి కూడా చాలా బాగుంటాయి. అలసందలు చాలా హెల్దీ కూడా మనకి. సో వాటితో ఈరోజు రెగ్యులర్గా కాకుండా కొద్దిగా డిఫరెంట్గా స్టైల్లో మనం అలసందలతో వడ తయారు చేసుకుందాము. వీటికి పల్లీ చట్నీ కాంబినేషన్ చాలా బాగుంటుందండి. లేదంటే సాస్తో కూడా తినొచ్చు. చాలా టేస్టీగా కూడా ఉంటాయి. టేస్ట్ చేశాను, సూపర్గా వచ్చాయి. ముందుగా మనం ఒక గ్లాస్ అలసందల్ని ముందుగా నానబెట్టుకోవాలి. వాటర్ పోసుకొని ఒక 3 అవర్స్ పాటు నానబెట్టుకోవాలి. చూస్తున్నారుగా, ఇలాగా మొత్తం మనకు బాగా నానిపోయి ఉన్నాయి. నేను ఒక 3 అవర్స్ నానబెట్టాను. తర్వాత అవన్నీ మిక్సీ జార్లో వేసుకొని
అందులోని కొన్ని చిల్లీస్, తర్వాత కొంచెం అల్లం ముక్క అనేది వేసాను. తర్వాత దానికి రుచికి సరిపడా కొద్దిగా సాల్ట్ యాడ్ చేస్తున్నాను. కొంచెం తక్కువగానే సాల్ట్ యాడ్ చేసుకొని బరకగా మిక్సీ పట్టుకోవాలి. ఇలాగా మనం వేలితో ఒత్తి చూస్తే కచ్చా పచ్చాగా మనకి ఉండాలన్నమాట. అలా అయితేనే టేస్టీగా ఉంటాయి. మెత్తగా అయితే టేస్టీగా ఉండదు. నేనైతే ఇక్కడ ఏం వాటర్ అనేది యాడ్ చేయలేదు. సో మిక్సీ వేసేటప్పుడు వాటర్ అనేది యాడ్ చేయకూడదు. ఇందులోని ఈ మిశ్రమంలోని కొద్దిగా జీలకర్ర, మనం చిన్నగా చాప్ చేసుకున్న పచ్చిమిర్చి, ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాను కదా, కొద్దిగా మనం తింటూ ఉంటే టేస్ట్ కోసమని కొద్దిగా యాడ్ చేశాను. తర్వాత చిన్నగా చాప్ చేసుకున్న ఆనియన్స్, కరివేపాకు, కొద్దిగా కొత్తిమీర, మీకు ఇష్టం లేకపోతే ఆప్షనల్గా ఇవన్నీ. సో ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలి. కలుపుతూ ఉంటేనే మనకు తెలుస్తుంది, చేతికి బరగ్గా కనపడుతూ ఉంటుంది. ఇలా అలసందలు అనేటివి కూడా మధ్య మధ్యలో కచ్చాపచ్చాగా ఉండాలి. అలాంటప్పుడే మనం తింటూ ఉంటే టేస్ట్ అనేది బాగా ఉంటుంది. సో ఇలాగా బాగా కలుపుకున్న తర్వాత చిన్న చిన్న ముద్దలుగా చేసుకోవాలి. చేసుకొని వాటిని వీడియోలో చూపిస్తున్న విధంగా ఒత్తుకోవాలన్నమాట. పతలాగా ఒత్తుకుంటే మనకు గారెల్లాగా బాగా అనిపిస్తుంది. సో ఇలాగా అన్నీ మనం ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ మీద బాండీ పెట్టుకొని ఆయిల్ వేసుకొని, ఆయిల్ హీట్ అయిన తర్వాత మీడియం ఫ్లేమ్కి వచ్చిన తర్వాత మీడియంలో పెట్టుకొని మనం ఇలా గారెల్లాగా ఒత్తుకున్న వాటిని ఒకదాని తర్వాత ఒకటి నిదానంగా వేసుకోవాలి. లేదంటే విరిగిపోయే ఛాన్స్ అనేది ఎక్కువగా ఉంటుంది అలసందలకి. నిదానంగా వేసుకోవాలి. వెంటనే కలపాల్సిన అవసరం లేదు. ఒక 2 మినిట్స్ తర్వాత మనం ఇలా అతుక్కోకుండా సపరేట్ చేసుకొని పెట్టుకోవాలి. అప్పుడు మనం ఈజీగా టర్న్ చేసుకోవడానికి విరగకుండా వస్తాయన్నమాట. గోల్డెన్ బ్రౌన్ కలర్ అలా వచ్చేసిన తర్వాత మనం నిదానంగా ఫ్లిప్ చేసుకోవాలి. వేయిస్తుంటేనే మంచి స్మెల్ వస్తుందండి గారెలది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. రెగ్యులర్ వడలతో కాకుండా ఇవి ఒకలాగా టేస్టీగా చాలా బాగుంటాయి. ఇవి వేగడానికి పెద్ద టైం ఏం పట్టదు. చాలా తక్కువ టైంలోనే ఈజీగా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. చూస్తున్నారుగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసాయి. సో ఇప్పుడు మనకి ఇవి రెడీ అయిపోయినట్టు. ఇప్పుడు వీటిని తీసుకొని మనం టిష్యూ పేపర్ మీద వేసుకుందాము. ఎక్సెస్ ఆయిల్ ఏమన్నా ఉంటే టిష్యూ పేపర్ అంతా తీసేసుకుంటుంది, అబ్జర్వ్ చేస్తుంది. కొద్దిగా బియ్యం పిండి యాడ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. థ్యాంక్ యూ.